హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చడి అండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. రైస్లోకి కానీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ముందుగా ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకుందాము. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 8 to 10 దాకా పచ్చిమిర్చి వేసుకుందాము. ఇక్కడ మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 కప్ దాకా కొత్తిమీర వేసుకుందాము. చక్కగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఇందులోనే ఒక 5 to 6 దాకా టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇక నేను మూత పెట్టకుండా ఉడికిస్తున్నాను అనమాట. మీకు కావాలంటే మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, ఇక్కడ టమాటోస్ కొంచెం సాఫ్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 8 to 10 దాకా వెల్లుల్లి వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయేలాగా ఉడికించుకుందాము. చూడండి, టమాటోస్ అయితే ఇలా ఉడికిపోయాయి. ఇంకొంచెం ఉడికించుకుందాము. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా అయితే ఉడకాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్నవన్నీ వేసేసుకోండి. పచ్చిమిర్చి ఇంకా పల్లీలని వీటిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉడికించిన టమాటోస్ కూడా వేసుకోండి. ఇలా మొత్తం టమాటోస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడా. మనం ముందు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. సో నేనైతే ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తినేయచ్చు. రైస్లోకి కానీ, దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.